హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం బొబ్బట్లు చేసి చూపించబోతున్నానండి. ఇవి చాలా స్మూత్గా, చాలా టేస్ట్గా ఉంటాయి. షాప్లో కొనుక్కునే పని లేకుండా ఇలా ఇంట్లోనే మనం బొబ్బట్లు చేసుకోవచ్చు. నేను తీస్తున్నప్పుడు చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి, చాలా వేడిగా ఉన్నాయండి. చల్లగా అయినా కూడా ఎంతే స్మూత్గా టేస్ట్గా ఉంటాయి. దీనికోసం ప్రాసెస్ చూద్దాం రండి. ఇలా నేను ఒక కప్తో పిండి తీసుకున్నానండి, మైదా పిండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది బొబ్బట్లు అనేవి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపితే స్టిక్కీగా అవుతుందన్నమాట పిండి. అలా చేతికి బాగా అంటుకోవాలన్నమాట. మన చపాతీ లేదా పూరి పిండిలా కలుపుకోకూడదు. అలా స్టిక్కీగా అయ్యేటట్టు కలుపుకోవాలి. ఎంతసేపు కలుపుకుంటే పిండి అనేది అంత బాగా బొబ్బట్లు వస్తాయన్నమాట. ఇలా కలుపుకున్న దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే బౌల్ తీసుకోవాలండి. వేరే బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీతో వేసుకుంటే బొబ్బట్లు అనేవి మృదువుగా వస్తాయన్నమాట. దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిన గీ అండి, అందుకే అలా ఉంది పూసగా ఎల్లో కలర్లో. ఇది ఆవు నెయ్యి అండి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా పిండి, దాంట్లోకి దీన్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. దానివల్ల మృదువుగా వస్తాయన్నమాట బొబ్బట్లు. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత బాగా ఉంటుంది. ఇలాగ స్టిక్కీగా ఉండాలి, మరీ పలుచన అయిపోకూడదు. అలా అని పూరి మనం తయారు చేసేటప్పుడు చేస్తాం కదా, అంత థిక్గా కూడా ఉండకూడదు అనమాట. దీంట్లో కొద్దిగా ఈ ఆయిల్ అలాగే గీ మిశ్రమాన్ని వేసేసుకొని ఒక 4 అవర్స్ ఆర్ 3 అవర్స్ మనం సైడ్ని పెట్టేసుకోవాలండి. అప్పుడే బొబ్బట్లు అనేవి మృదువుగా వస్తాయి. ఇప్పుడు ఒక 2-3 అవర్స్ నానబెట్టినటువంటి శనగపప్పు ఉంటుంది కదండి, ఆ శనగపప్పుని తీసుకుంటున్నాను నేను కుక్కర్లోకి. ఇది ఆల్రెడీ నేను నానబెట్టేసి ఉంచుకున్నాను. దీంట్లోకి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పప్పు అనేది మెత్తగా ఏం అయిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తీసి చూద్దాం. చల్లారిపోయింది కదా పప్పు, చూసారా? జస్ట్ దీన్ని మనం డిస్టర్బ్ చేయకుండా బాగానే కుక్ అయ్యింది. వడగట్టేసుకోవాలి. దీంట్లో వాటర్ ఉండకూడదనమాట. అలా మొత్తాన్ని వడగట్టేసుకున్న తర్వాత కొంచెంసేపటి వరకు వాటర్ అంతా పోయినంత వరకు వడగట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరి మెత్తటి పేస్ట్లా కాకపోయినా అక్కడక్కడ చిన్న క్రిస్పీగా తగులుతున్నా కూడా బాగానే ఉంటాయి శనగపప్పు అనేది. చూసారుగా, ఈ విధంగా నేను మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని ఒక సైడ్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం. ఏ కప్పు కొలతలతో అయితే అన్నీ తీసుకున్నాను, అదే కప్పు కొలతలతో నేను బెల్లం కూడా తీసుకుంటున్నాను. కప్పున్నర బెల్లం వేస్తున్నాను. ఇక్కడ కొలతలు నేను ఒకసారి చెప్తాను వినండి. 1 కప్పు మైదా పిండికి 1.5 కప్పు శనగపప్పు తీసుకున్నాను. అలాగే బెల్లం కూడా 1.5 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు బెల్లం బాగా మెల్ట్ అయిన తర్వాత ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నాం కదా శనగపప్పు పిండి చేసేసి, దాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి. మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి. మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఈ శనగపప్పు పేస్ట్ అనేది. దాన్ని అబ్జర్వ్ చేసుకొని మంచిగా కుక్ అవుతూ ఉంటుందండి. ఫస్ట్ ఇలా లూజ్గా అయిపోతుంది. తర్వాత అది కొంచెం అలా మనం స్టవ్ మీద ఇంకబెడుతూ ఉంటే థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది, పూర్ణం తయారవుతుందన్నమాట. దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను. కొంతమంది ముందే వేసుకుంటారు. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇందాక మనం కలిపి ఉంచాం కదా ఆయిల్, అలాగే గీ మిశ్రమాన్ని వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. చూసారుగా, అక్కడక్కడ చిన్న పప్పులుగా ఉండిపోయాయి. అలా ఇష్టం లేదనే వాళ్ళు పేస్ట్లా చేసేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉంటే ఒక 10 మినిట్స్కి టైం పడుతుంది. మనం దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా కొంచెం థిక్గా అవుతుందన్నమాట. పూర్ణం తయారైపోయిన తర్వాత దాన్ని కొంచెంసేపు ఇలా స్టవ్ మీద వదిలేస్తే ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారుగా ఎంత థిక్గా అయిపోయిందో. చూడండి, చల్లారాక ఇంకొంచెం గట్టి పడింది. దీన్ని ఇలా ఉండలుగా చుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మైదా పిండిని తీసుకుందాము. అది కూడా మంచిగా అవుతుంది. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ గీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు దీనిలోంచి ఒక చిన్న పీస్ తీసుకుందాం. చిన్న ఉండలుగా చేసుకుందాం అనమాట. మైదా పిండి కొంచెం తీసుకుంటే దానిలోకి పూర్ణం అనేది 1 వంతు ఎక్కువే తీసుకోవాలండి. ఇలా మైదా పిండి ముద్దని
ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకొని దానిలోకి పూర్ణం పెట్టి మొత్తాన్ని క్లోజ్ చేయాలి. పూర్ణం కనిపించకుండా క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ టర్న్ చేసి ఇలా నెమ్మదిగా ఒత్తుతూ ఉండాలి. ఎంత పలచగా ఒత్తుకుంటే బొబ్బట్లు అనేవి అంత మృదువుగా టేస్టీగా వస్తాయన్నమాట. ఈ విధంగా ఒత్తుకోవాలండి. ఆయిల్ కవర్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. నేనైతే బెల్లం కవర్ తీసుకున్నాను. కొంచెం కవర్ తిక్కగా ఉన్నదే తీసుకోవాలి. దాని మీద అలా పల్చగా ఒత్తేసుకున్న తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్ ముందే ప్రీహీట్ చేసుకోవాలి. దాని మీద ఇది పరిచేసి ఇప్పుడు దాని మీద నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి నూనె కలిపిన మిశ్రమం ఉంది కదా, దాన్ని వేసుకొని బొబ్బట్లని మీడియం టు సిమ్ ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. బొబ్బట్లు అనేవి బాగా పొంగుతాయండి. ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. కొంచెం గోల్డెన్ కలర్ అలా పైన వస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో మనం దీన్ని తీసేసుకోవచ్చు. ఈ విధంగా ఎన్ని బొబ్బట్లైనా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వాయిస్ అనేది అటు ఇటు అవుతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చాలా బొబ్బట్లు చేసుకోవచ్చండి. నాకైతే ఆ ఒక్క కప్పు పిండికి దగ్గర 11-12 బొబ్బట్లు వచ్చాయండి. కొంచెం పెద్ద సైజు చేసుకున్నాను. ఇది నేను కొంచెం హాట్ బాక్స్లో పెట్టుకుంటున్నాను వేడిగా ఉండడానికి. ఇది చల్లగా అయినాక కూడా చాలా మృదువుగా ఉంటుందండి. ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉండే బొబ్బట్లు మన ఇంట్లో పిండితో బెల్లంతో ఈజీగా చేసుకోవచ్చు. ఒక జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఇంట్లోనే నెయ్యి వాడడం వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుందండి. చాలా మృదువుగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ నచ్చితే కామెంట్ చేయండి.